హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీహెచ్ నాలెడ్జ్. టీఎస్పీసీ గ్రూప్ 1 సంబంధించినటువంటి ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాయి కదా, మెరిట్ లిస్ట్ కూడా వచ్చింది. అండ్ చాలామంది డౌట్ ఏంటంటే రిజర్వేషన్ కేటగిరీ విద్యార్థులకు అన్యాయం జరిగిందా జరగలేదా? సో నా లాజిక్ ప్రకారం అయితే 100% అన్యాయం జరిగిందని చెప్పుకోవాలి. అది ఎలా అనేది కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ముఖ్యంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు చాలా ప్రీవియస్ వీడియోస్ అనేవి ఉంటాయి. మీకు ఉమెన్ రిజర్వేషన్ టైంలో హారిజెంటల్ వర్టికల్ రిజర్వేషన్ సంబంధించి చాలా వీడియోలు చూసే ఉంటారు కదా, అవి చూసుంటే మాత్రం మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. ఓకేనా? అసలు ఎలా అన్యాయం జరిగిందనేది చెప్తాను. ఇది నా లాజిక్, ఇది కరెక్టా కాదా అనేది తెలియదు. కరెక్ట్ అని భావిస్తే ఈ వీడియో మాత్రం షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా, వీడియో లైక్ చేసినా చేయకపోయినా వీడియో మాత్రం షేర్ చేయండి. ఓకేనా? అండ్ స్టూడెంట్ లీడర్స్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ బీసీ లీడర్స్కి కానివ్వండి, ఈ వీడియో అనేది షేర్ చేయండి. డెఫినెట్లీ కోర్టులో కేసు పడే అవకాశం ఉంది జీవో 29 మీద. జీవో 29 ప్రకారమే రిజర్వేషన్ కేటగిరీ వాళ్ళకి అన్యాయం జరిగిందనమాట. ఫస్ట్ మనం అసలు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఎలా అమలు జరుగుతాయి అనేది చూద్దాం. మనకి ఎస్సీ కానివ్వండి అండ్ ఎస్టీ కానివ్వండి, బీసీ కానివ్వండి, ఈడబ్ల్యూఎస్ కానివ్వండి, ఇవన్నీ కూడా వర్టికల్ రిజర్వేషన్స్ అనమాట. వర్టికల్ రిజర్వేషన్స్ ఏంటి అంటే, ఎవరైనా ఎస్సీ క్యాండిడేట్ కానీ, ఎస్టీ క్యాండిడేట్ కానీ, బీసీ క్యాండిడేట్ కానీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కానీ మంచి మార్కులు వచ్చాయనుకోండి, వాళ్ళని ఓపెన్ కేటగిరీ పోస్టులకి ఎగెనెస్ట్గా సెలెక్ట్ చేయాలన్నమాట. అర్థమైందా? ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకి మంచి మార్కులు వచ్చాయనుకోండి, ఓపెన్ పోస్టులు ఉంటాయి కదా, ఓపెన్ పోస్టులకు వ్యతిరేకంగా వాళ్ళని సెలెక్ట్ చేయాలి. అండ్ రిజర్వేషన్లో ఏవైతే కేటగిరీ పోస్టులు ఉన్నాయో వాళ్ళని ఓన్లీ రిజర్వేషన్ వాళ్ళతో మాత్రమే నింపాలి. ఓకేనా? మీరు ఓపెన్లో వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలని రిజర్వేషన్ కేటగిరీ వ్యతిరేకంగా నింపొద్దనమాట. అండ్ ఉమెన్ పీడబ్ల్యూడీ సంబంధించినటువంటి క్యాండిడేట్లని హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం అమలు చేయాలి. ప్రస్తుతానికైతే ఇది అమలు చేస్తున్నారు, బట్ ఇది మాత్రం మనకి గ్రూప్ 1 మెయిన్స్ సెలెక్ట్ చేసిన లిస్ట్లో ఈ రిజర్వేషన్ అనేది అమలు చేయలేదు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ సంబంధించి వర్టికల్ రిజర్వేషన్ అమలు చేయకుండా వీళ్ళు హారిజెంటల్ రిజర్వేషన్ అనేది అమలు చేశారు. అంటే ఏంటి అంటే, ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు ఎవరైనా మెరిట్ లిస్ట్లో వచ్చారనుకోండి, అంటే మంచి మార్కులు వచ్చాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బీసీ క్యాండిడేట్కి 85 మార్క్స్ అనేవి వచ్చాయి. మీరు చెప్పండి, 85 మార్క్స్ వచ్చిన వ్యక్తి రిజర్వేషన్ కేటగిరీలో సెలెక్ట్ అవుతాడా? అంటే ఓసీ పోస్ట్కి వ్యతిరేకంగా సెలెక్ట్ అవుతాడా? 100% అతను ఓపెన్ పోస్ట్కి వ్యతిరేకంగానే సెలెక్ట్ అవ్వాలి. బట్ ఇక్కడ ఏం జరిగింది, బీసీ క్యాండిడేట్కి 85 మార్కులు వచ్చినా సరే వాళ్ళని రిజర్వేషన్ కేటగిరీ వ్యతిరేకంగా సెలెక్ట్ చేశారనమాట. ఓకేనా? రిజర్వేషన్లో సెలెక్ట్ చేయడం అనేది జరిగింది, రిజర్వేషన్లో కౌంట్ చేయడం అనేది జరిగిందనమాట. ఆ రకంగా ఏం జరిగిందంటే, ఇప్పుడు ఓపెన్లో కొన్ని పోస్టులు ఉన్నాయనుకోండి, అది ఓపెన్ వాళ్ళకే ఉండిపోయినాయి. ఓపెన్ పోస్టులు ఓపెన్ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ పోస్టులే ఉండిపోయినాయి అనమాట. సో కాబట్టి మనకి ఓపెన్లో ఒక్క బీసీ క్యాండిడేట్ కానివ్వండి, ఒక్క ఎస్సీ క్యాండిడేట్ కానివ్వండి, ఒక్క ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్ కానీ సెలెక్ట్ అవ్వలేదు. మార్కులు బాగా వచ్చిన బీసీ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లో ఓపెన్లో చాలామంది సెలెక్ట్ అవ్వలేదు. ఈ రకంగా రిజర్వేషన్స్ అమలు చేశారు కాబట్టి మనకి ఓపెన్ మెరిట్లో చాలామందికి అన్యాయం అనేది జరిగింది. సో అది ఎలా అనేది కూడా చెప్తాను. ముఖ్యంగా ఏంటంటే, ఓపెన్ పోస్టులకు వ్యతిరేకంగా మెరిట్ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు సెలెక్ట్ అవ్వలేదు. ఓపెన్ పోస్టులకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఎవరో ఒకరు సెలెక్ట్ అవుతారు కదా, బీసీలో కానివ్వండి, ఎస్సీ ఎస్టీలో కానీ మెరిట్ స్టూడెంట్స్ 80 మార్కులు 90 మార్కులు వచ్చిన వాళ్ళు చాలామంది సెలెక్ట్ అవ్వాలి కదా, వాళ్ళు ఎవరు కూడా సెలెక్ట్ అవ్వలేదు. మీకు రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న పోస్టులకి ఎంతమంది బీసీ ఎస్సీ ఎస్టీలు సెలెక్ట్ చేయాలో అంతమందినే సెలెక్ట్ చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా ఓసీ క్యాండిడేట్లను సెలెక్ట్ చేశారనమాట. సో కాబట్టి మీరు ఒకసారి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కనుక మనకి రిలీజ్ చేస్తే ఈ టీజీపీఎస్సీ సంబంధించినటువంటి విషయం అంతా కూడా బయటకు వస్తుంది. వీళ్ళు అందుకనే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది రిలీజ్ చేయలేదు. గ్రూప్ 4కి రిలీజ్ చేశారు, జూనియర్ లెక్చరర్కి రిలీజ్ చేశారు, కానీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించిన రిజల్ట్కి వీళ్ళు రిలీజ్ చేయలేదు. ఏమంటారు, టీజీపీఎస్సీ ఏమని చెప్తుంది, మొత్తం సెలెక్షన్ అంతా అయిపోయిన తర్వాత మీకు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇస్తామని చెప్తారు. అప్పుడు చేసేది ఏం లేదు. ఇప్పుడు 46 జీవో వాళ్ళు ఏం చేస్తారు, ఏం చేయలేరు అనమాట. ఒక్కసారి రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు 46 జీవో వాళ్ళు కూడా ఏం చేసేది ఏం లేదు. ఎందుకంటే రిజల్ట్ ఇచ్చి పోస్టింగ్ ఇచ్చిన తర్వాత నువ్వు కోర్టులలో కేసు వేసినా కానీ సంవత్సరాలు అవుతుంది, కానీ మీకు పోస్టింగ్లు రావు. సో కాబట్టి ఇప్పుడే కోర్టులో కేసు వేయాలన్నమాట. బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు కేవలం రిజర్వ్డ్ కేటగిరీ పోస్టులకు వ్యతిరేకంగా మాత్రమే సెలెక్ట్ చేశారు. అంటే బీసీ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయో దానికి 1:50 తీసుకుర్రు. ఎవరైనా కనుక మంచి స్కోరింగ్ వచ్చిందనుకో బీసీ క్యాండిడేట్ని, వాళ్ళని ఓపెన్ పోస్టులకు వ్యతిరేకంగా తీసుకోలేదు.
ఓపెన్ మెరిట్ అంటే అదే. మీరు ఆ రకంగా రిజర్వేషన్‌ని అమలు చేయొద్దనమాట. రిజర్వేషన్ ఎలా అమలు చేయాలి? ఓపెన్ కేటగిరీ పోస్టుల్లో మెరిట్ ప్రకారం తీసుకోవాలి. ఓకేనా? ఆ మెరిట్‌లో ఎస్సీ వాళ్ళు రావచ్చు, ఎస్టీ వాళ్ళు రావచ్చు, బీసీ వాళ్ళు రావచ్చు, ఈడబ్ల్యూఎస్ రావచ్చు అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్లు కూడా రావచ్చు ఓపెన్ మెరిట్‌లో. ఓపెన్ కేటగిరీ పోస్టులు అందరికీ కాంపిటీషన్ అనేది ఉంటుంది. అందరికీ అర్హత అనేది ఉంటుంది. ఆ పోస్టులకు వ్యతిరేకంగా అందరినీ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. వీళ్ళేం చేశారు? ఓపెన్‌లో వచ్చిన వాళ్ళని కూడా 1:50 అంటే రిజర్వ్ కేటగిరీకి సంబంధించినటువంటి 1:50లో పడేసిరనమాట. దానివల్ల ఏం జరిగింది? లాస్ట్‌లో వచ్చినటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉమెన్ క్యాండిడేట్స్‌కి అన్యాయం జరిగింది. చాలామందికి అన్యాయం జరిగింది. సో, ఒకసారి మీరు జీవో 29 ప్రకారం, జీవో 55 ప్రకారం మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. అసలు ఓపెన్ మెరిట్ ఎలా ఉంటుంది? మీకు రిజర్వేషన్ ప్రకారం మెరిట్ తీసుకుంటే ఎలా ఉంటుందో చూద్దాం. ఒక 10 పోస్టులకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరు ఓపెన్ మెరిట్ ప్రకారం కనుక లిస్ట్ తీసుకుంటే ఎలా ఉంటుంది అండ్ రిజర్వేషన్ అంటే జీవో 55 ప్రకారం తీసుకుంటే ఎలా ఉంటుందో చెప్తాను. ఇక్కడ చూడండి 10 పోస్టులు ఉన్నాయి. జీవో 29 ప్రకారం 55 ప్రకారం సేమ్ అనమాట. ఓసీ 5, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ 1, బీసీ 2, ఈడబ్ల్యూఎస్ 1. సేమ్ జీవో 55 ప్రకారం కూడా అలానే తీసుకుందాం. ఓసీ 5, ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 1, బీసీ 2, ఈడబ్ల్యూఎస్ 1 అనమాట. ఇప్పుడు చూడండి ఓసీ 5 పోస్టులు, ఇక్కడ కూడా ఓసీ 5 పోస్టులు. ఇప్పుడు ఈ ఓసీ 5 పోస్టులో ఎలా క్యాండిడేట్లు సెలెక్ట్ అయ్యారో అనేది చూద్దాం. జీవో 29 ప్రకారం అయితే ఏం చేస్తారు? ఫస్ట్ 10 క్యాండిడేట్లను తీసుకుంటారు. డైరెక్ట్ 10 మందిని మెరిట్ ప్రకారం తీసుకుంటారు అనమాట. ఓకేనా? ఇక్కడ చూడండి డైరెక్ట్ 10 మందిని మెరిట్ ప్రకారం తీసుకోరు. ఇప్పుడు ఓసీ సంబంధించినటువంటి 5 క్యాండిడేట్లను మనం చూద్దాం. ఇక్కడ చూడండి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వ్యక్తి ఓసీ, సెకండ్ ర్యాంక్ బీసీకి వచ్చింది, థర్డ్ ర్యాంక్ ఎస్సీ వాళ్ళకు వచ్చింది, ఫోర్త్ ర్యాంక్ ఓసీ వాళ్ళకు వచ్చింది, ఫిఫ్త్ ర్యాంక్ ఓసీ వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఈ బీసీ క్యాండిడేట్ ఓపెన్లో సెలెక్ట్ అయినట్ట, రిజర్వ్ కేటగిరీలో సెలెక్ట్ అయినట్ట? జీవో 29 ప్రకారం ఇతను రిజర్వేషన్ కేటగిరీలో సెలెక్ట్ అయినట్టు. ఎట్లా సెలెక్ట్ అవుతాడు? ఇతను ఓపెన్ కేటగిరీలో వచ్చింది కదా మార్కు, ఇతనికి సెకండ్ ర్యాంక్ వచ్చింది కదా, అంటే ఇతను ఓపెన్లో సెలెక్ట్ చేయాలి కదా. కానీ జీవో 29 ప్రకారం ఇతను రిజర్వేషన్ కేటగిరీలో సెలెక్ట్ అయినట్టు. ఎస్సీ కూడా అంతే, ఇతను రిజర్వేషన్ కేటగిరీలో సెలెక్ట్ అయినట్టు. ఇక్కడ కిందికి చూడండి ఇప్పుడు లిస్టు. ఇప్పుడు 6th వన్ బీసీ, ఈడబ్ల్యూఎస్, మళ్ళీ ఓసీ, ఎస్టీ. ఇప్పుడు ఈ 10 మంది కరెక్ట్ వస్తారనమాట ఈ జీవో 29 ప్రకారం. అంటే మీరు ఓపెన్లో ఒక బీసీ వచ్చాడు అనుకోండి, ఇప్పుడు రిజర్వేషన్లో బీసీని ఇద్దరిని సెలెక్ట్ చేయరు, ఒక్కరినే సెలెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఓపెన్లో మీకు ఆల్రెడీ బీసీ వచ్చింది కదా. ఇప్పుడు ఇంకా బీసీ ఇద్దరిని సెలెక్ట్ చేయరు, ఒక్కరినే సెలెక్ట్ చేస్తారు. మీకు ఎస్సీ ఆల్రెడీ ఓపెన్లో వచ్చింది కాబట్టి మీకు రిజర్వేషన్ కేటగిరీలో ఎస్సీని సెలెక్ట్ చేయరు. ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇంకా రిజర్వేషన్ కేటగిరీలో ఎస్సీ వాళ్ళకి అవకాశం ఉండదన్నమాట. ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఇలానే ఇచ్చారనమాట. ఇప్పుడు జీవో 55 ప్రకారం అనుకోండి సేమ్ అనమాట. ఓసీ 5, ఎస్సీ 1, ఎస్టీ 1, బీసీ 1, ఈడబ్ల్యూఎస్ 1. ఇక్కడ చూడండి ఓసీ ఫస్ట్ ర్యాంకు, బీసీ సెకండ్ ర్యాంకు, ఎస్సీ థర్డ్ ర్యాంకు, ఓసీ ఫోర్త్, ఫిఫ్త్ ర్యాంకు. ఆ తర్వాత చూడండి ఇప్పుడు రిజర్వేషన్ అనేది ఇక్కడ అమలైంది. ఇక్కడ ఈ రిజర్వేషన్ కేటగిరీ పోస్టులకి రిజర్వేషన్ వాళ్ళకే ఇచ్చిరనమాట. ఓసీలో బీసీ, ఎస్సీ వచ్చినా సరే రిజర్వ్ కేటగిరీ ఉన్న పోస్టులకి రిజర్వేషన్ వాళ్ళకే ఇచ్చిర్రు, మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వలేదు. కానీ ఇక్కడ మాత్రం ఓసీ క్యాండిడేట్లను సెలెక్ట్ చేసారు మెరిట్ ప్రకారం. జీవో 29 ప్రకారం ఓసీ వాళ్ళు కూడా అర్హత వస్తుందన్నమాట ఓపెన్ మెరిట్లో. కానీ జీవో 55 ప్రకారం ఓసీ వాళ్ళు ఓపెన్ కేటగిరీ పోస్టులకు మాత్రమే అర్హత సాధిస్తారు. ఈ బీసీ, ఎస్సీ వాళ్ళు వీళ్ళు మెరిట్లో సెలెక్ట్ అయ్యారు. ఓకే, బీసీ, ఎస్సీ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి బీసీ క్యాండిడేట్ కానీ ఎస్సీ క్యాండిడేట్ కానీ వీళ్ళు మెరిట్లో సెలెక్ట్ అయ్యారు కాబట్టి వీళ్ళు ఓపెన్ పోస్టుల కిందకి వస్తారనమాట. అండ్ ఆ తర్వాత మిగతా 5 పోస్టులు కూడా మనకి రిజర్వేషన్ ప్రకారం నింపుతారనమాట. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది? బీసీ వాళ్ళు 3 సెలెక్ట్ అయ్యారు, ఎస్సీ వాళ్ళు 2 సెలెక్ట్ అయ్యారు, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 1, ఓసీ వాళ్ళు 3 సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఏమైంది? బీసీ వాళ్ళు ఎక్స్ట్రా సెలెక్ట్ అయ్యారు అనమాట. ఎందుకంటే కొంతమంది బీసీలు ఓపెన్ మెరిట్లో కొట్టిర్రు కాబట్టి బీసీ వాళ్ళు ఎక్స్ట్రా సెలెక్ట్ అయ్యారు. కానీ జీవో 29లో ఏమవుతుంది అంటే వీళ్ళు ఓన్లీ రిజర్వ్ కేటగిరీ పోస్టులు రిజర్వ్ వాళ్ళకే, ఓసీ కేటగిరీ పోస్టులు ఓసీలకే ఇచ్చారనమాట. ఇప్పుడు ఓసీ క్యాండిడేట్లు ఉన్నారు కదా, వాళ్ళకి ఓసీ పోస్టుల కిందకి సెలెక్ట్ చేసారు. ఆ ఓసీ కేటగిరీ ఉన్నటువంటి పోస్టులకి బీసీ వాళ్ళని సెలెక్ట్ చేయలేదు. అంటే వీళ్ళు హారిజంటల్ విధానాన్ని అమలు చేసారు, అంటే వర్టికల్ విధానాన్ని అమలు చేయలేదు. వర్టికల్ విధానం ఏంటి అంటే ఒకవేళ కనుక బీసీ, ఎస్టీ విద్యార్థులు కనుక మంచి మెరిట్ వస్తే వాళ్ళని ఓసీ కేటగిరీ పోస్టుల కింద కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది, అంటే మెరిట్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే చాలామంది ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతారు, అండ్ ఇప్పుడు చాలా ఎక్స్ట్రా మందిని తీసుకున్నారు కదా అని అడుగుతారు. అప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ 10 మందిని సెలెక్ట్ చేశారు కదా ఓపెన్ కేటగిరీలో, ఈ ఓపెన్ కేటగిరీలో బీసీ క్యాండిడేట్లే రాలేదు, అప్పుడు ఎక్స్ట్రా 2 బీసీ క్యాండిడేట్లని తీసుకుంటారు. ఆ రకంగా ఇప్పుడు మనకి 31,000 అనేది వచ్చిందనమాట. ఓకేనా? ఇప్పుడు ఈ 10 మందిలో ఒక్క బీసీ క్యాండిడేట్ కూడా రాలేదు. అప్పుడు ఏం చేస్తారంటే 11, 12 బీసీ క్యాండిడేట్లని తీసుకుంటారు. ఓకేనా? ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఓపెన్ మెరిట్ అంటే ఎలా ఉంటుందో.
జియో 29 ప్రకారం అయితే మాత్రం రిజర్వేషన్స్ అనేవి సరిగ్గా అమలు జరగలేదు. జియో 55 ప్రకారం సరిగ్గా అమలు జరిగిందనమాట. ఓకే. అండ్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది రిజర్వేషన్స్ని మేమే కాపాడతామని చెప్పి. బట్ రిజర్వేషన్స్ అనేవి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అన్ని కూడా వర్టికల్గా అమలు జరుగుతాయి. వీళ్ళు ఏం చేశారు, టోటల్గా మెరిట్ లిస్ట్ తీశారు. అంటే 1 to 10 వరకు మెరిట్ తీశారు. అందులో ఒకవేళ బీసీ క్యాండిడేట్లు ఇద్దరు లేకపోతే ఎక్స్ట్రా బీసీ క్యాండిడేట్లను తీసుకోరు. అట్లా తీసుకోవద్దు. ఏం చేయాలి, ఫస్ట్ ఓసీ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయాలి. ఓసీ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఎస్సీ, ఎస్టీ వాళ్ళని తీసుకోవడం అనేది జరగాలన్నమాట. రిజర్వేషన్ ప్రక్రియ అనేది ఈ రకంగా అమలు జరగాలి. కానీ వీళ్ళు ఏం చేశారు, ఓసీ 5 మెంబర్స్ని తీసుకున్నారు. ఒకవేళ కనుక ఇందులో బీసీ క్యాండిడేట్ వచ్చిండ్రు అనుకోండి, ఇందులో నుంచి కట్ చేసి పడేసారు. రిజర్వేషన్ కేటగిరీలో బీసీ క్యాండిడేట్లను తీసుకోకుండా ఓసీ క్యాండిడేట్లను తీసుకోవడం జరిగిందనమాట. ఈ రకంగా రిజర్వేషన్ క్యాండిడేట్లకి అన్యాయం జరిగింది. అంటే వర్టికల్గా వీళ్ళు అమలు చేయలేదు. కేవలం బీసీ వాళ్ళు బీసీ పోస్టులకే సెలెక్ట్ చేసారు, ఎస్సీ వాళ్ళు ఎస్సీ పోస్టులకే పోటీ పడాలి, ఓసీ వాళ్ళు ఓసీ పోస్టులకే పోటీ పడాలి. అట్లెట్లా పోటీ పడతారు, ఓసీ పోస్టులు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు మెరిట్ క్యాండిడేట్లు కూడా పోటీ పడతారు. వాళ్ళని కూడా మీరు ఓసీలో సెలెక్ట్ చేయాలన్నమాట. అలా సెలెక్ట్ చేయలేదంటే రిజర్వేషన్స్ అనేవి సరిగ్గా అమలు జరగలేదని అర్థం. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఓపెన్ మెరిట్ వల్ల ఏం అన్యాయం జరిగింది అనేది. 29 జీవో అనేది చాలామందికి అర్థం కాలేదు. ఇప్పుడు చాలామందికి అర్థమైంది. ఎందుకంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదంటే ఇందుకే ఇవ్వలేదు. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ వస్తే చాలామందికి అర్థమైపోతుంది ఎంతమంది ఓసీలు సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది ఎస్సీలు సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది ఎస్టీలు సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది బీసీలు సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లు సెలెక్ట్ అయ్యారో మీకు లిస్టులో కనపడుతుంది. అప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది, రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేస్తారు. అందుకని వీళ్ళు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఇవ్వలేదు. 46 జీవో ఎలా అయితే నష్టం చేసిందో పోలీస్ అభ్యర్థులకి, జియో 29 అనేది రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకి నష్టం అనేది చేసింది. మొత్తం రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను కేసు వేస్తా అంటే మాత్రం కుదరదు. చాలామందికి వీడియో అనేది షేర్ చేయండి. డెఫినెట్లీ మీకు ఇది కోర్టులో కేసు పడుతుంది. జియో 29 అనేది రద్దు అవుతుంది. అండ్ మళ్ళీ 55 ప్రకారమే మీకు మెరిట్ అనేది తీసుకోవడం అనేది జరగాలన్నమాట. లేదంటే నోటిఫికేషనే రద్దు అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ఇదనమాట మీకు రిజర్వేషన్స్ అన్యాయం జరిగిందా జరగలేదా అనేది. సో ఈ వీడియో షేర్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.